డైలీ బ్రెడ్ చర్చ్ వారి బైబిల్ ఫ్యాక్ట్స్. క్రిస్మస్ అను పండుగ బైబిల్లో ఎందుకు లేదు? అపోస్తులు క్రిస్మస్ ఎందుకు చేయలేదు? క్రిస్మస్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ప్రజాదరణ పొందింది అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. క్రిస్మస్ అను పదంలో క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన అంటే క్రీస్తుని ఆరాధించుట. కావున క్రిస్మస్ రోజున లోకములోనివి కాకుండా లోకములను సృష్టించిన క్రీస్తుని ఆరాధించాలి. క్రీస్తుని క్రిస్మస్ రోజున ఆరాధించడం కాదు, ప్రతిరోజు మనం చేసే ప్రతి పనిని ఆయన మాట ప్రకారం చేయడమే నిజమైన ఆరాధన. కానీ క్రిస్మస్ రోజును మరింతగా ప్రత్యేకంగా పండుగగా జరుపుకోవడం ద్వారా భూమి మీద ప్రతి మనిషికి సర్వ సృష్టికర్త అయిన యేసుని పరిచయం చేసిన వారమవుతాము. ఇలా పండుగ ద్వారానే యేసుని పరిచయం చేయాలా, ఇంకా వేరే మార్గాలు లేవా అని క్రిస్మస్ విమర్శకులు మనతో వాదిస్తూనే ఉంటారు. అవును, చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గంలో క్రిస్మస్ పండుగ కూడా సువార్తలో ఒక భాగం. అలాగని మనం దేనిని విమర్శించరాదు. క్రిస్మస్నే కాకుండా దేవునికి ఏ కార్యం చేసినా అందులో లోపాలు ఉంటే ఎత్తి చూపాలి, సరిదిద్దాలి. అలాగని ఒక మంచి పనిని మొత్తానికి నిరోధించడానికి ప్రయత్నాలు చేయకూడదు. చాలామంది క్రిస్మస్ విమర్శకులు బైబిల్లో లేని పండుగను జరుపుకుంటున్నారు. క్రిస్మస్ను బైబిల్లో చూపించండి, అపోస్తులు క్రిస్మస్ ఎందుకు చేయలేదని వాదిస్తున్నారు. ఈ విమర్శకులు పౌలు రాసిన పత్రికల మీద, శిష్యుల పత్రికల మీద కనీస అవగాహన ఉంటే ఇలా విమర్శించరు. ఎందుకంటే అపోస్తులు అప్పుడు రోమా పరిపాలనలో ఉన్నారు. రోమియులు ఇనుము వంటి వారు, మహాభయంకరమైన కఠినమైన వారని దానియేలు నెబుకద్నెజరుకు దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ భయంకరమైన రోజుల్లో సువార్త చేయడమే ఎక్కువ. అపోస్తులు ప్రాణాలకు తెగించి యూదులకు, అన్యులకు సువార్త చేశారు. అప్పట్లో రోమా దేవతలకు, చక్రవర్తులకు ఆరాధనలు చేసేవారు. అటువంటి వారిని మార్చాలి అంటే ఎంతో ధైర్యం కావాలి, ప్రాణాల మీద ఆశలు వదులుకోవాలి. పౌలు పత్రికలు చదివితే సువార్తకై ఎంత కష్టపడ్డారో మనకు తెలుస్తుంది. 2వ కొరింథీయులు 11వ అధ్యాయము 23, 24, 25 వచనములు. అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే పౌలు గారు యూదుల చేత, రోమా ప్రభుత్వం చేత ఎంత హింసింపబడ్డాడో మనకు తెలుస్తుంది. ఇంత కఠిన భయంకరమైన పరిస్థితుల్లో సువార్త చేయడమే చాలా కష్టం. అటువంటిది పండుగలు ఎలా చేసుకుంటారు? పైగా యేసును గూర్చిన సువార్త అప్పుడే పురుడు పోసుకుంటూ ఉంది. ఆ సమయంలో పండుగ గురించి అపోస్తులు ఎలా ప్రస్తావిస్తారు? పైగా యేసు ఆరోహణమైన ఇంచుమించు 40 సంవత్సరముల తరువాత, అనగా క్రీస్తు శకం 70లో రోమా సైన్యాధిపతి అయిన టైటస్ యెరూషలేము మందిరాన్ని కాల్చేసి ప్రాకారాలను కూల్చేశాడు. ఎంతోమందిని బంధించి చంపేశాడు. అప్పుడే యూదులందరూ ప్రపంచ దేశాలకు చెల్లాచెదరైపోయారు. ఆ భయంకరమైన రోజుల్లో పండుగనే ఆలోచన ఎవరికీ రాదు. తరువాత క్రీస్తు శకం 221లో సెక్స్టస్ జూలియస్ ఆఫ్రికానస్ అనే బైబిల్ చరిత్రకారుడు డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు పుట్టాడని జకరియా ఎలిజబెత్ థియరీ ద్వారా రుజువు చేశాడు. తరువాత రోమా సామ్రాజ్యం బలహీనమైన రోజుల్లో క్రీస్తు శకం 336లో క్రీస్తు వ్యతిరేక మూల కేంద్రమైన రోమ్లోనే మొదటి క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25వ తారీఖున జరుపుకున్నారు. తరువాత 15వ శతాబ్దంలో క్రిస్మస్ రోజున బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభించారు. తరువాత 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ పొందిన క్రిస్మస్ పండుగగా అవతరించింది. ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద పండుగగా క్రిస్మస్ నిలిచింది. ఇందును బట్టి సంతోషించక పూర్తిగా నిరోధించడానికి కొంతమంది క్రైస్తవ బోధకులు, విమర్శకులు మిడిమిడి జ్ఞానంతో తయారవుతున్నారు. క్రిస్మస్లో విధానపరమైన తప్పులు ఉంటే చెప్పండి, సరిదిద్దండి. మరియు ఎంతోమంది అన్య జనాంగాలకు ఆయన పుట్టుక గురించి తెలిపిన రోజును అంతం చేయాలని సాతానులా కుట్రలు పన్నకండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.